ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, ఈ పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఏం చెప్తున్నారు? పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, దక్షిణ కాశీగా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గర సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామున 5:44 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కరాలకు అంకురార్పణ జరిగింది. అనంతరము మంత్రి శ్రీధర్ బాబు దంపతులు తొలి స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. మనం చూడవచ్చు, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి ఈ ఏదైతే త్రివేణి సంగమం ఉందో 3 నదుల కూడలి ఇది. ఇక్కడైతే ప్రాణహిత, అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వచ్చేటువంటి ప్రాణహిత నది ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది. ఇటువైపు వేదిక మనకు లెఫ్ట్ సైడ్కు ఉన్నటువంటి అక్కడి నుంచి ఇక్కడ గోదావరి ఉంటుంది. ఈ గోదావరి సమీపంలో ఈ రెండింటి మధ్య అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఈ సరస్వతి నదికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పుష్కరాలు జరుగుతుండడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి భారీ ఏర్పాట్లను చేశారు. ఈ జిల్లాకి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు జరిగాయి. మనం చూస్తున్నాం, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గోదావరి ఇక్కడ ఏదైతే సరస్వతి ప్రాణహిత గోదావరి త్రివేణి సంగమం ఉందో ఈ త్రివేణి సంగమం చుట్టూతా కూడా 3-4 కిలోమీటర్ల మేర కొత్తగా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కొత్తగా ఘాట్లను కూడా నిర్మాణం చేశారు. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగా నిర్మించినటువంటి ఘాట్ను ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఈ ఘాట్ పైన ఉన్నటువంటి 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు భారీగా చేశారు. మనం చూస్తున్నాం, ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్వతి మాత విగ్రహాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం ఇదే వేదిక మీద హారతి కార్యక్రమం కూడా ఉంటుంది. హారతి కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత సరస్వతి మాత విగ్రహాన్ని ప్రారంభించి ఆయన సరస్వతి పుష్కరాల్లో స్నానం చేశారు. స్నానం చేసిన అనంతరము నదీ హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీ భద్రతను, ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సెక్యూరిటీ రిహార్సల్స్ కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నారు. మనం చూస్తున్నాం, ఇక్కడ ఏర్పాట్లు ఎండ వేడిమి కూడా లెక్క చేయకుండా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయం నుంచి పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. అక్కడ పుష్కర స్థానాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి గుడారాలు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరిద్దరు భక్తులు మాత్రం కొంత నీళ్లు లేవని, వాటర్ ఫెసిలిటీస్, బాత్రూమ్స్ లేవని ఒకరిద్దరు భక్తులు మాత్రం మనకు చెప్పడం కనిపించింది. చిన్న చిత్కా సమస్యలు తప్పితే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. దాదాపుగా 35 కోట్ల నుంచి 40 కోట్ల మేర నిధులు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి పుష్కరాలు కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఇక్కడ స్థల ప్రాశస్త్యం కూడా చాలా గొప్పగా మనకు తెలుస్తుంది. ఇక్కడ స్థల ప్రాశస్త్యం చాలా గొప్పదని ఇక్కడ పండితులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రాణహిత నది అప్పటికే 2 నదులు గర్భంలో కలిసి ఉన్నటువంటి వార్దా నది, నైన్ గంగా నది ఏదైతే ఉందో మనకి ఇప్పుడు కెమెరామెన్ జగదీష్ చూపిస్తున్నట్టుగా వార్దా నది, నైన్ గంగా నది కలిసి ప్రాణహిత నది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. ఇటుపక్క నుంచి గోదావరి, మొత్తం కూడా ఇది 5 నదుల సంగమంగా చెప్తా ఉంటారు. ఇక్కడ తెలిసినటువంటి నిపుణులు ఎవరైతే వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో ఇది 5 నదుల సంగమంగా చెప్తా ఉంటారు. అయితే ఈ 5 నదుల సంగమంలో ఇది దక్షిణ కాశీ, అంటే కాశీ ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉందో ఇది దక్షిణ కాశీ అంతకంటే కూడా, అంటే ప్రయాగ్రాజ్లో ఏవైతే గంగా, యమున అంతర్లీనంగా సరస్వతి నది ఉందో ఇక్కడ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ఇంకా అదనంగా 2 నదులు వార్దా నది, నైన్ గంగా నది కలుస్తాయి కాబట్టి ఇక్కడ అదనంగా 2 నదులు కలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ వీటికి ప్రత్యేకత అక్కడికంటే కూడా ఉత్తర కాశీలో ఉన్నటువంటి వాటికంటే కూడా ప్రత్యేకత ఉంటుందని అయితే ఇక్కడ ఆధ్యాత్మిక